నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అన్ని వర్ణముల వారికి వివాహ సంబంధాలు కుదర్చబడును. 16 సంవత్సరములుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. వెంటనే సంప్రదించండి. వాట్సాప్ నెంబర్ 98604439. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, కార్యక్రమాన్ని చక్కటి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగానమ్మా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతే నమః. అమ్మ, జాతకంలో రాహుదోషాలు కుజదోషాలు ఉంటే వివాహాలు అవుతాయమ్మా? జాతకంలో రాహుదోషాలు కుజదోషాలు కూడా నాగదోషాల కిందే వస్తాయమ్మా. తర్వాత ఏంటంటే కుజదోషం అనేది చాలా పెద్ద కాన్సెప్టు. అలాగే రాహుదోషం కూడా అంతే. రాహు ఎప్పుడైతే జాతకంలో లగ్నత్తు ఉంటే కేతువు 7వ ఇంట్లో ఉంటాడు. కేతువు అక్కడ ఉన్నాడనుకోండి, లగ్నంలో ఉన్నాడనుకోండి, రాహు చూస్తే అప్పుడు 7వ ఇంట్లో ఉంటాడు. దాని వలన ఇద్దరికీ కూడా భార్యాభర్తలకి పరస్పర విభేదాలకి తారకత్వం అవుతుందన్నమాట. అందువల్ల కుజదోషం లేదా ఈ యొక్క నాగదోషాలు ఏమున్నప్పటికీ కూడా వివాహ ఆలస్యం కానీ వివాహం చేసిన తర్వాత గొడవలు రావడం కానీ జరిగే విధానం ఉంది. కాబట్టి జాతకాలు చూసుకొని ముందుకు వెళ్ళండి అని చెబుతూ ఉంటాం. అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాల అబ్బాయి, బీటెక్ చేశాడు. ఈయన 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు 27 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్. ఈ అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నాడు. 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, గవర్నమెంట్ జాబు. ఈ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. 50,000 జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీటెక్, సాఫ్ట్వేర్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్, ఎంబీఏ, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. 30 లక్షల శాలరీ. ఈ అబ్బాయికి కూడా కాపు క్యాస్ట్లో వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. 18 లక్షల జీతంలో ఉన్నాడు. ఒక 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అమ్మ, ఆంజనేయ స్వామికి పూజ చేస్తే వివాహం త్వరగా అవుతుందా? ఆంజనేయ స్వామికి పూజ చేస్తే వివాహం తొందరగా అవుతమే కాకుండా అనుకున్న కార్యాలు ఏ కార్యమైతే వీళ్ళు అనుకుంటారో, అంటే జాబ్ విషయంలో కానీ లేకపోతే కనుక ఏదైనా సరే కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి కొన్ని భయాందోళనలు ఉంటాయి. అలాంటివి ఏమున్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల వీళ్ళకి ఎలాంటి పనన్నా సరే సత్ఫలం కూడా ఆ కార్యం నెరవేరుతుంది సుమా. కార్యసిద్ధికి ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు. అదేవిధంగా శనివారం నాడు శని దోషాలకు పోవడానికి కూడా ఆంజనేయ స్వామి పూజ, ఆకు పూజ, ఆ తర్వాత చూస్తే సింధూరం ఆయనకి అలంకరణకి ఇవ్వడం చేసినట్లయితే కనుక తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుందమ్మా. అమ్మ, ఆలస్యంగా వివాహం అయ్యే వారికి వారి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే ముందుగానే వారికి తెలిసే అవకాశం ఉంటుందా అమ్మా? ఆలస్య వివాహం అవుతుంది అంటేనే సాధారణంగా మా యొక్క జ్యోతిష్యుల దగ్గరికి వారు వస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా వాళ్ళకి ఏంటంటే ఎందుకు లేట్ అవుతుంది అనే విషయాన్ని గమనించినట్లయితే శని వలన అడ్డంకులు, అదేవిధంగా ఇందాక మనం అనుకున్న కుజదోషాలు, తర్వాత ఈ యొక్క కాలసర్ప దోషాలు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి విశేషాలు ఏమైనా ఉంటే కనుక అవి తప్పనిసరిగా చెప్పి దానికి సంబంధించిన రెమెడీస్ దగ్గరుండి చేయించడం వల్ల కూడా వాళ్ళ దోషాలు అన్నీ కూడా పోయి చక్కని కన్యతో వివాహం అయ్యి, అబ్బాయికైతే చక్కని కన్యతో, అమ్మాయికైతే చక్కని వరుడితో వివాహం అయ్యి వారి భావి జీవితాలు పిల్లా పాపలతో ఆనందంగా ఉంటుందని చెప్పొచ్చు. అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డెఫినెట్గానమ్మా. వధువు కావాలని చెప్పుకున్నాం. వరుడు కావాలను. బ్రాహ్మిన్స్లో 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంఐ, బెంగళూరులో పనిచేస్తోంది. 21 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 15 లక్షల జీతం, హైదరాబాద్లోనే పనిచేస్తోంది పాప. తగినటువంటి వరుడు కావాలి. శుభ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో ఉంది అమ్మాయి.
ఈ అమ్మాయి కూడా 120K వస్తుంది, వెల్ సెటిల్డ్ యూఎస్లో ఉన్నటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, MBA HR మేనేజర్గా పనిచేస్తుంది హైదరాబాద్లోనే. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా సాగర క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 26 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, 140K వస్తుంది, యూఎస్లో ఉంది. వీళ్ళకి 30 కోట్ల ప్రాపర్టీ అమ్మాయికి ఇస్తారు. 2 అమ్మాయిలే వీళ్ళకి. అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. ఈ పాపకి 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 18 లక్షల జీతంలో ఉంది హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. SC హిందూ మాల క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, MBA. ఈ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేరు. తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, ఈ మాసంలో కుదిరిన సంబంధాలకి ముహూర్తాలు ఎప్పుడు చూస్తారమ్మా? ఈ మాసంలో ఓకే అనుకుని, అంటే ఏమిటంటే కనుక వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు జస్ట్ వెళ్ళి చూసుకుని ఎంక్వైరీ చేసుకుని పెట్టుకున్నవి కొన్ని సంబంధాలు అయితే రెడీగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రేపు శ్రావణ మాసంలో నిశ్చితార్థాలు, ఆ తర్వాత నవంబర్ నెలలో, అక్టోబర్ నెలలో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు పెళ్ళికి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది శ్రావణ మాసంలోనే స్టార్టింగ్లోనేమో నిశ్చితార్థం, ఎండింగ్ లోపల వీళ్ళ పేరు మీద 10 రోజుల తేడాలో పెళ్ళి కూడా పెట్టుకున్న వాళ్ళు కూడా 2-3 ఉన్నారు. అమ్మ, అలాగే షష్టాష్టకాలు వస్తే వివాహాలు చేయొచ్చా అమ్మ? షష్టాష్టకాలు అనేవి ఎలా ఉంటుందంటేనమ్మా, అబ్బాయి నుంచి కానీ అమ్మాయి నుంచి కానీ 6 కానీ 8 కానీ వస్తే కనుక లగ్నాత్తు మనం లెక్క పెట్టుకున్నప్పుడు రాశుల నుంచి చంద్రాత్తు లెక్క పెట్టుకోవాలి. వచ్చినప్పుడు అవి షష్టాష్టకాలు అవుతాయి. దానివల్ల అవి కూడా కొన్ని శుభ షష్టాష్టకాలు ఉంటాయి, కొన్ని ఏమో అసలు కుదరదంటే కుదరదు అనేటటువంటి షష్టాష్టకాలు ఉంటాయి. అవి వారి యొక్క జాతక పరిశీలనలో మనం చూడాలి. అలా చూసి వస్తే కొన్నిట్లకి చేయకూడదు అంటే కూడదంతే. ఆ విధంగా జాగ్రత్తగా వెళ్ళినట్లయితే 100 సంవత్సరాల జీవితం ఇది. వివాహం అంటే ఏదో ఇవాళ పెళ్ళి రేపొద్దున నచ్చకపోతే వేరే అనే మాట కాదు. ఎలా అయినా మనము దాన్ని నిలబెట్టుకోవాలంటే జాతకాలు అనేవి కూడా ఋషీశ్వరులు దర్శించినది, వాళ్ళు శృతుల ద్వారా స్మృతుల ద్వారా మనకు అందించినది. ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక ఆలంబనగా చేసుకుని వాడుకోవచ్చు. అమ్మ, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఈ అబ్బాయి. వెల్ సెటిల్డ్, ఒక 15 CR ఉంటుంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'10" హైటు, యుఎస్లో 175Kలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బెంగళూరులో పనిచేస్తున్నాడు. బీటెక్ చేసి ఈ అబ్బాయి 10 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'10" హైటు, యుఎస్లో ఇతను 175Kలో ఉన్నాడు. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. 5'10" హైటు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, బీటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులో పనిచేస్తున్నాడు. 18 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులో పనిచేస్తున్న ఈ అబ్బాయికి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, సాఫ్ట్వేర్, యుఎస్లో ఈయన కూడా 110Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 34 సంవత్సరాలు, లేట్ మ్యాచ్, గవర్నమెంట్ జాబు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్లో 28 సంవత్సరాలు, బెంగళూరులో పనిచేస్తున్నాడు. 12 లక్షల జీతం, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, MSc చేసి హైదరాబాద్లోని 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ వరుడికి తగినటువంటి వధువు కావాలి. మేడంతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అదేవిధంగా ఎవరికైతే కాల్స్ కనెక్ట్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా వాట్సాప్ నెంబర్ 9866044439 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. అమ్మ, అలాగే రెండో పెళ్ళిళ్ళకి సంబంధాలు వస్తున్నాయమ్మా? రెండో పెళ్ళిళ్ళకి సంబంధాలు ఎప్పుడు కూడా ప్రతి కులంలోని కూడా ఇదివరకైతే ఎక్కడో అక్కడ జరిగేవి. ఇప్పుడు ఏమిటంటే ప్రతి వర్ణంలోని కూడా సెకండ్ మ్యాచ్లు అనేవి సాధారణంగా ఎక్కువగానే అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే సంబంధాలు అలాగే ఉన్నాయి, విడాకులు అలాగే ఉన్నాయి. దానివలన వివాహాలు కూడా
చేయగలుగుతున్నాము, చేస్తున్నాము కూడా. అన్ని వర్ణాల్లోనే కూడా మీరు రెండో పెళ్ళికి మమ్మల్ని సంప్రదించవచ్చు, అన్ని సంబంధాలు ఉంటాయి. అమ్మ, ఈ మాసంలో పెళ్ళిళ్ళకి ఎప్పటి వరకు ముహూర్తాలు ఉన్నాయమ్మా? ఈ మాసంలో పెళ్ళిళ్ళకి ముహూర్తాలు లేవు తల్లి. ఇప్పుడు ఆగస్టు నెలలో ముహూర్తాలు ఉన్నాయి. ఈ మాసంలో మనం ఓకే అనుకుని పేపర్ మీద పెట్టుకోకుండా ముహూర్తాలు ఓకే మనం చూచాయిగా అనుకుంటాం కదా, అలా అనుకునేవాళ్ళు చాలామంది 4-5 సంబంధాలు మన దగ్గర కుదిరిన వాళ్ళు ఉన్నారు. అలాగే అమ్మ, రెండో పెళ్ళిళ్ళ కోసం సంబంధాలకు వచ్చిన వారు ఎవరైతే ఉంటారో ఎలాంటి కండిషన్స్ అడుగుతారమ్మా? వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి ముందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా చాలా సఫర్ అయి ఉంటారు కదా, అందువల్ల ఆ పిల్లల యొక్క మానసికమైనటువంటి ఒత్తిళ్ళన్నీ కూడా సహించి మళ్ళీ తిరిగి వాళ్ళు రెండో పెళ్ళికి ఒప్పుకొని ఆ తర్వాత చేయడానికి తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఒకటే చెప్తారు, మంచి వాళ్ళు అయి ఉండాలి. ఆ మంచి వాళ్ళు అనేది మనకి ఎలా తెలుస్తుందంటే కనుక వాళ్ళ గురించి ఎంక్వైరీ కంప్లీట్గా చేయమని చెప్తాను నేను. ఎందువల్ల అంటే కనుక అంత క్రితం బాధపడి ఉన్నారు, మళ్ళీ బాధపడకూడదు అనే దాంతో మనము సెకండ్ మ్యాచ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి మనస్ఫూర్తిగా ఓకే అయితేనే ముందుకు వెళ్ళమంటాం. అంతేగాని వీడు మాకు తెలుసు మీరు ఇచ్చేయండి ఏం పర్వాలేదు ఇలాంటి కబుర్లు మాత్రం ఏ రోజు చెప్పను కూడా. అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారు. కుమారి గారు ఒంగోలు నుండి. నమస్కారం అండి. కుమారి గారు నమస్తే అండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి నేరుగా మేడంతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా కుమారి, చెప్పండి. హలో మేడం. అమ్మా మీరు టీవీ వంక చూడకుండా మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసేయండి, మేడంతో మాట్లాడండి. అదేనండి, సెకండ్ మ్యారేజ్ అండి. ఓకే, అబ్బాయికా అమ్మాయికా అమ్మా? అమ్మాయికండి. అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి ఇంటర్. ఓకే అమ్మా, క్యాస్ట్ ఏమిటమ్మా? వడ్డీ రాజులు. సరే పంపించండి. నా వాట్సాప్ నెంబరు నా పక్కన కనిపిస్తోంది కదా, 9866044439. ఆ నెంబర్కి మీరు మీ అమ్మాయి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఆఫీస్ నుంచి మీకు కాల్ వచ్చి మాట్లాడతారు వాళ్ళు. ఓకేనా? అలాగే మేడంతో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడొచ్చు. ఎవరికైతే కాల్స్ కనెక్ట్ అవ్వో వారందరూ కూడా వాట్సాప్ నెంబర్ 9866044439 దానికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి. వారే కాల్ చేసి నేరుగా సంప్రదిస్తారు. అమ్మ, అలాగే కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. ఓకే, రెడ్డి క్యాస్ట్, 34 సంవత్సరాలు, 5'11" హైటు. ఈ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈయనకి 200K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు. ఎంటెక్ చేసి ఈయన డేటా అనాలిసిస్ట్గా పనిచేస్తున్నాడు, 2 లక్షల జీతం వస్తుంది, వెనకాల కూడా 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'11" హైటు. MBBS MD డాక్టరు, నెలకు 3 లక్షల జీతం వస్తుంది, వెల్ సెటిల్డ్, 30 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'11" హైటు. MBBS MD పర్సూయింగ్ చేస్తున్నాడు, చదువుతున్నాడు. ఈ అబ్బాయికి కూడా ఒక 50 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు. MS US. ఇతను కూడా 300K వస్తుంది, అక్కడ 20 CR ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. యూఎస్లో ఉన్న అమ్మాయి అయితే వీళ్ళు ఓకే చేస్తారు. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'9" హైటు. MS సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆస్ట్రేలియా పనిచేస్తున్నాడు, 70 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 17 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు. బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది హైదరాబాద్లో, 50 లక్షలు ఫర్ యాన్యువల్ ఇన్కమ్. ఇతనికి 70 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు. ఎంటెక్. ఇతను క్వాలిటీ అనాలిసిస్ట్గా పనిచేస్తున్నాడు హైదరాబాద్లో, 1,50,000 జీతం, వెనకాల 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్లో. అమ్మ, అలాగే జాతకాలు ఖచ్చితంగా చూసే పెళ్లి చేసుకోవాలంటారమ్మా? జాతకాలు చూడకుండా చేసినటువంటివి పూర్వం పేర్లు కూడా మార్చి చేసేవాళ్ళమ్మా. అప్పుడు అన్ని విధాల సక్సెస్ రేటు ఎక్కువగా ఉండేది. అందువల్ల కొన్ని పేర్లు అబ్బాయికి అమ్మాయికి కుదరకపోతే నామనక్షత్రాలు, ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్లు లేకపోయినా వాళ్ళు చేసేవాళ్ళు, సక్సెస్ అయ్యేవాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో అంతా ఏమిటంటే కలియుగం, కంప్యూటర్ యుగం అయిపోయింది. దానివల్ల ఏమిటంటే కలహాలు కూడా ఎక్కువైపోయాయి. అందువలన జాతకాలు చూసే చెయ్యండి అని చెబుతూ ఉన్నాం జ్యోతిష్యులు అందరం కూడా. జాతకాలు చూడండి, 18 పాయింట్లే కాదు, ఆ తర్వాత లాంగ్ లైఫ్ ఎలా ఉంది,
కనీసం ఒక 20 ఏళ్ల వరకు అన్నా వీళ్ళిద్దరూ సఖ్యతగా అన్యోన్యంగా ఉంటే పిల్ల పాప ఏర్పడి ఆ తర్వాత సంసారం అనే సాగరంలో ముందుకెడతారా లేదా, వాళ్ళ ఆయుర్దాయం ఎలా ఉంది అనేది కూడా మనం చూడమని చెప్తూ ఉంటాం అమ్మ. అమ్మ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. నరహరి గారు కామారెడ్డి నుండి. నమస్కారం అండి. మేడం గారితో మాట్లాడండి. హలో, నమస్తే నరహరి గారు, చెప్పండి. అదే ప్రోగ్రామ్ వస్తుంది. సరే, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అబ్బాయికి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? డిగ్రీ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, బంధుషాపు గారు. ఓకే, క్యాస్ట్ ఏంటి మీది? అబ్బాయికమ్మా. అబ్బాయికేనండి. కులం మీరు ఏమిటి? టీవీ మ్యూట్ చేసి మేడం గారితో మాట్లాడండి. ఏమండి? పద్మశాలి. డిగ్రీ చేశాడు, రెండో పెళ్ళికి ఆడు చూస్తున్నారు మీరు, అంతేనా? సరేనండి, అబ్బాయి వివరాలు పంపించండి. అండ్ మనకి తగినటువంటి సంబంధాలు ఏమున్నాయో చూసి మా ఆఫీస్ నుంచి కాల్ వచ్చి మీతో మాట్లాడతారు. ఓకే అమ్మ, అలాగే నాడి మైత్రి అంటే ఏంటమ్మా? నాడీ మైత్రి అంటేనమ్మా, మనకి 8 మార్కులు ఇచ్చారు. అందులో మనకు 18 మార్కులు వస్తే మనం పరీక్ష పాస్ అయ్యి వివాహానికి పొంతనలో ఓకే అనుకుంటాం కదా. అందులో 8 మార్కులు అంటే పెద్దపీట వేశారు నాడీ మైత్రికి. కారణం ఏమిటంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆ అట్రాక్షన్ అనేది ఉండాలి, భార్యాభర్తలకి ప్రేమ ఉండాలి, అనురాగం చిగురించాలి, అప్పుడు ఆదర్శ దాంపత్యం అవుతుంది. అలాంటి ప్రేమ కలగడానికి గాను ఈ నాడీ మైత్రి ఉందా లేదా అనేది చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఏకనాడి వివాహానికి పనికిరాదు అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే కనుక ఒకటే నాడైతే కనుక ఇద్దరి మధ్య కూడా ఏ విధమైనటువంటి అట్రాక్షన్స్ ఉండవని, అందువల్ల ఆది నాడి, మధ్యనాడి, అంత్యనాడి అని 3 నాడీ మైత్రిలో 3 రకాలు ఉంటాయి. ఆ 3లో ఏ ఒకటి నాడి ఆది నాడి అయిందనుకోండి మధ్యనాడి, లేదా మధ్యనాడి అయిందనుకోండి అంత్యనాడి, అలా మనం చూసుకొని చేసుకోవాలి తప్ప ఏకనాడి కొన్ని విషయాల్లో అసలు పనికిరాదు వివాహానికి, అందుకని వద్దు అని చెబుతూ ఉంటారు మన పెద్దలు. అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డెఫినెట్గానమ్మా, రెడ్డి క్యాస్ట్ మనం ఇందాక అబ్బాయిలు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5 అడుగుల హైటు, ఎంఎస్ యూఎస్లో, ఈఎంఐ 200Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ డేటా ఎనాలిసిస్ట్గా పనిచేస్తున్నటువంటి ఈఎంఐకి 1,20,000 జీతం వస్తుంది, వెనకాల కూడా 12 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, జనరల్ మెడిసిన్ చేస్తోంది, ఎంఐ డాక్టర్ కానీ, ఈఎంఐ 28 లక్షల ప్యాకేజీలో ఉంది, ఈఎంఐకి వెల్ సెటిల్డ్, వెనకాల కూడా 15 CR ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ చేసి ఎంఎస్ చేసి యూఎస్లో 250K H1B కూడా ఉంది, ఈఎంఐకి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, 18 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి, 5 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ కెనడాలో జాబ్ చేస్తుంది, ఎంఐ పిఆర్ కూడా ఉంది, 100K వస్తుంది ఎంఐకి, ఈఎంఐ కూడా ఒక 7 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఫార్మసీ, ఈఎంఐ మెడికల్ కోఆర్డినేటర్గా పనిచేస్తోంది, 70,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 1 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ బిజినెస్ ఎనాలిసిస్ట్గా పనిచేస్తుంది, ₹1,00,000 జీతంలో ఉంది, ఈఎంఐ కూడా 2 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. ఢిల్లీ నుంచి జ్యోతి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. అలాగేనండి. జ్యోతి గారు చెప్పండి. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. అదే మా పాప గురించి, మేము విశ్వబ్రాహ్మణ్స్. ఓకే అమ్మా. మా అక్క కూతురు ఉందండి. అక్క కూతురు గురించి మీరు స్టార్టింగ్ లో చెప్పారు, విశ్వబ్రాహ్మణ్స్ లో ఒక తమ్మన్న. అవునండి. మీరు ఏం చేస్తారు? అతను బెంగళూరులో జాబ్ చేస్తున్నారని అన్నారు. అవునండి. మీరు ఏం ఇప్పుడు చేస్తారు? మిమ్మల్ని ప్రొసీడ్ అవ్వాలంటే ఎలా చేయాలి, ఇప్పుడు దీని గురించి ఎలాగా ఏంటి అని కనుక్కున్నాను. సరే సరే జ్యోతి గారు, మీరు నా పక్కనే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, వారు చెప్తారు, నా పక్కన ఉన్నవారు. మీరు రాసుకొని దానికి వాట్సాప్ చేయండి. అమ్మాయి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మా ఆఫీస్ నుంచి మీకు విస్తారంగా అన్ని విషయాలు చెప్తారు. సరేనా? జ్యోతి గారు, మీ అమ్మాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా 9866044439 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. అలాగే అమ్మ,
ఆస్ట్రో న్యూమరాలజీ మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదమ్మా భాగ్యలక్ష్మిది. సో దానికి సంబంధించి ఓకే అమ్మా, మనం క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒకసారి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదామమ్మా. మోహన్ కుమార్ గారు శ్రీకాకుళం నుండి. అవును మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. చెప్పండి కుమార్ గారు. నమస్కారం మేడం. నమస్తే. నమస్తే మేడం. ఆ, నమస్కారం మేడం. నేను ఓకేనండి. మీరు టీవీ చూడకుండా మేడంతో డైరెక్ట్ గా మాట్లాడండి, కాల్ డిస్కనెక్ట్ అవుతుందండి. అబ్బాయి మా పాప పేరు శ్రావణి మేడం. సరేనండి, మీ అబ్బాయి గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు. పెళ్లి సంబంధం కావాలా? మీరు మీరు అది పాప పేరు ఏమండి, మీ బాబు పేరు కన్నా మీరు టీవీ చూసి మోహన్ కుమార్ మాట్లాడితే మోహన్ కట్ కుమార్ అయిపోతుంది గారు, కాదు మరి, మీరు మీ టీవీ ఇష్టం చూస్తూ మరి. దయచేసి మాట్లాడకండి, మీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఇంకా చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. నేరుగా మేడం గారితో మాట్లాడండి. సరే ఓకే, అమ్మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మోహన్ కుమార్ గారు. మోహన్ కుమార్ గారు, సో మీ కాల్ డిస్కనెక్ట్ అయింది కాబట్టి 9866044439 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ అన్నిటి కూడా షేర్ చేయండి. అమ్మ అలాగే యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రో భాగ్యలక్ష్మిలో ఎలాంటి వీడియోస్ ఉంటాయమ్మా? ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ ద్వారా 2500 పైగా వీడియోస్ ఉంటాయమ్మా. మాస ఫలాలు ఉంటాయి, వార ఫలాలు ఉంటాయి. ఎనీ డౌట్ అంటే ఏ దేవుడికి ఏ విధంగా పూజించుకోవాలి, లేకపోతే ఏ నెలలో ఏ విధమైనటువంటి పండుగలు వస్తున్నాయి, వాటికి ఏ విధమైనటువంటి పూజా విధానాలు, తర్వాత డౌట్స్ రాహువు కేతువు దోషాలకి, తర్వాత ఏదైనా సరే చండీ హోమాల గురించి, తర్వాత మనకి చెప్పాలంటే కనుక కొన్ని పిల్లలు ఇంట్లో మెచ్యూర్ అవుతారు, దానికి ఏం చేసుకోవాలి, ఏ నక్షత్రం అయితే ఏ దోషం వస్తుంది, ఇలా రకరకాలైనటువంటి పొంతనలు ఎలా చూడాలి, ఎందుకు పెళ్ళిళ్ళ విషయంలో లేట్ అయిపోతుంది, ఏం జాగ్రత్త తీసుకోవాలి, జాబ్స్ రాకపోతే ఏం రెమెడీస్ చేసుకోవాలి, వివాహం తక్షణం కావాలంటే ఏం రెమెడీస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ASTRO ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. 1,12,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పనిసరిగా ప్రతిరోజు పెట్టే వీడియో మీకు అందుతుంది, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. అలాగే అమ్మ ప్రొఫైల్స్ ఉంటే కొంచెం చూపించండి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి, 15 CR ప్రాపర్టీ. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'10" హైటు, యుఎస్లో 175 Kలో ఉన్నాడు ఈ అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తున్నాడు, 10 లక్షల జీతంలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా బీటెక్ చేశాడు, ఇక్కడ హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 12 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అమ్మ అలాగే చెప్పండి ప్రొఫైల్స్ నీకు చూద్దాం. ఓకే, కాపు కేష్టమ్మ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ బీటెక్, ఎంఎస్, యుఎస్లో ఉంది పాప, 120K వస్తుంది. గౌడ్స్ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంటెక్, ఈ అమ్మాయి క్వాలిటీ ఎనాలిసిస్ట్గా పనిచేస్తుంది, 60,000 జీతం, హైదరాబాద్లోనే, అమ్మాయి వయసు 25 సంవత్సరాలు, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, MBA, మేనేజర్గా పనిచేస్తుంది, హైదరాబాద్లోనే, 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే, ఈ అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తుంది, 14 లక్షల జీతంలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే, 40,000 జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 60,000 జీతంలో ఉంది, తగినటువంటి రజక క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయి బెంగళూరులో పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసింది పాప, హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 18 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి.
అలాగే ఎవరికైతే కాల్స్ కనెక్ట్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ప్రొఫైల్స్ని షేర్ చేయండి. అలాగే అమ్మ, మా స్టూడియోకి వచ్చి మాకు ప్రేక్షకులకి అనేక విషయాలను తెలియజేసినందుకు, అలాగే ప్రొఫైల్స్ షేర్ చేసినందుకు నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. హిందువులు అయితే చాలు, అన్ని వర్ణాల వారు కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. అందువల్ల ఎవరికైనా సరే ఏంటంటే కొన్ని ప్రొఫైల్స్ కొన్ని ఒక్కొక్కసారి చెప్పకపోవడం జరుగుతుంది. రెండో పెళ్ళికి కూడా అన్ని వర్ణాల్లోని కూడా మనకి సంబంధాలు ఉన్నాయి. కులాంతర వివాహానికి కూడా అన్ని వర్ణాల్లోని కూడా సంబంధాలు ఉన్నాయి. ఆ విషయాల్లో కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK న్యూస్.